కాలవగట్టు, ప్రభుత్వ భూమి, లేకపోతే గనక పట్టా భూమి, ఇరిగేషన్ ల్యాండు ఇట్లాంటి వాటిట్లో ఉండేవాళ్ళకి ఇరిగేషన్‌దయితే గనక వాటిట్లో అక్రమ నిర్మాణాల్ని క్లియర్ చేయాల్సిందే. ఉండనీయకూడదు. బట్ మిగతా అన్ని నిర్మాణాలని కూడా రెగ్యులరైజ్ చేయటం. అలాగే అక్కడ పొలాలు సేద్యం చేసుకుంటుంటే, సేద్యం చేసుకునే వాళ్ళకే దఖలు చేయటం. ఇదివరకు పట్టాలుంటే, ఆ పట్టాని విక్రయ పట్టాగా మార్చడం. అంటే రిజిస్ట్రేషన్ వాళ్ళకి చేసేయడం. రిజిస్ట్రేషన్‌కిను, పట్టాకి ఉన్న తేడా ఏంటంటే, పట్టా ఉందంటే ఇప్పుడు చిన్న సింపుల్ ఎగ్జాంపుల్. ఒక ఇల్లు పట్టా భూమిలో ఉన్నటువంటి ఇల్లు రూ. 10,00,000 ఉంటే, రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్నటువంటిదే 25,00,000 ఉంటది. అనేక మందికి ఈ పట్టా ఇల్లు ఎప్పటినుంచినో కాంగ్రెస్ హయాంలో అంతకుముందు ఎన్టీ రామారావు గారికి ముందు ఇచ్చారు. ఎన్టీ రామారావు గారు వచ్చాక ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ఇచ్చినాయి. ఇక రాజీవ్ గృహకల్పాలు ఇట్లాంటియన్నీ అనేకం ఉన్నాయి గదా! వాటికి ఏమవుతదంటే అమ్ముకోవడానికి వీల్లేదు. కేవలం పేపర్ల మీద రాసుకోవడానికి మాత్రమే వీలుంటుంది. అది చెల్లుబాటు కావు. అది వాళ్ళకి దానివల్ల ఏమవుతది, బ్యాంకుల్లో లోన్స్ రావు. అది తీసుకున్నాక ఉండటానికి లేదా వినియోగించుకోవడానికి మాత్రం పనికొస్తుంది. దాన్ని గనక తాకట్టు పెట్టుకోవడానికి, అమ్ముకోవడానికి వీటికి అనుమతి కావాలంటే రిజిస్ట్రేషన్ కావాలి. అది జగన్మోహన్ రెడ్డి ఆలోచించి లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేసి దాదాపు 40,00,000 మందికి అది రెగ్యులరైజ్ చేయమని ఆర్డర్ ఇస్తే, ఆ రోజు నుంచి విషాన్ని చిమ్ముతానే ఉన్నది ఈనాడు జ్యోతి, తెలుగుదేశం పార్టీ ఆనాడు ఆరోపణలు చేస్తూనే వచ్చింది. ఏమని? దానికొక సాకు చూపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ స్థలాల యజమానులతో మాట్లాడి, ఆ స్థలం తమకు అమ్ముతామంటే అప్పుడు ఫ్రీ హోల్డ్ చేసి, అంటే ముందుగా తీసుకుని వాళ్ళకి డబ్బులిచ్చి, ఆ తర్వాత వీళ్ళకి ఇచ్చిన తర్వాత వీళ్ళు కొనుక్కున్నారు. ఎక్కడైనా జరుగుండొచ్చేమో. ఆడు అమ్ముకునేవాడి ఇష్టం, కొనుక్కునేవాడి ఇష్టం. బట్ దాన్ని అదొక కుంభకోణం అని చెప్పేసి, అందుకోసమే జగన్ ఈ పథకం తెచ్చాడని విషం చిమ్మారు. వాస్తవంగా అది నేను ఆనాడే చెప్పా. అది కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అమలు చేస్తుంది. ఏదైతే రీసర్వే కావచ్చు, ఇది కావచ్చు అన్నట్టు. దాని పేరు స్వమిత్ర. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడెక్కడైతే ఇట్లాంటివి ఉంటాయో ఆక్రమిత స్థలాల్ని, లేదంటే సేద్యం చేసుకున్న స్థలాన్ని, లేదా కొనుక్కున్నట్టు అదే ప్రభుత్వం అలాట్ చేసిన వాటిని వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేసేటటువంటి దాన్ని ఇప్పుడు అమలు చేయబోతున్నట. వచ్చే 2-3 నెలల్లో వాళ్ళకు ఒక కార్డు ఇస్తారట. ఇక వాళ్ళ సొంతం అన్నటువంటిది, శాశ్వత సొంతం అన్నటువంటిది. దాన్ని ఇప్పుడు బాబు గారు చేస్తే శృంగారం అంట, జగన్ చేసినప్పుడు వ్యభిచారం అంట. ఇప్పుడు రాసుకొచ్చే వార్తలు వీళ్ళ నీచ జర్నలిజానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఇళ్ల స్థలాలు ఇక మీ సొంతమే. అది జగన్ చెప్తే బూతయింది, ఇప్పుడు చెప్తే నీతయింది.